జయ జగదంబే. శివతత్వం గురించి శివాంజలి అడిగింది. శివుడు భోలాశంకరుడు అంటారు, మీరేమో శివతత్వం అర్థం చేసుకోవడం కష్టం అని ఒకచోట, శివజ్ఞానప్రదాయని పరమేశ్వరి కాబట్టి ఆవిడ సహాయం చేస్తాను ఒకచోట. సమన్వయం ఎలా? భోలాశంకరుడు కాదా ఏమిటైనా? ఎవరమ్మా ఎవరు భోలాశంకరుడు? ఈ మొత్తం ప్రపంచాన్ని లయం చేయగలిగేటువంటి సమర్థుడు అమాయకుడు అవుతాడా? వెర్రి కొయ్యలం మనం. ఏదో సంబరపడిపోతూ ఉంటాం. ఎప్పుడో ఒక కథ ఉండేది మనకి చిన్నప్పుడు. ఓ రాజుగారు సభలో అడుగుతాడు, రాజుని కుండెల మీద తన్నిన వాడికి ఎటువంటి శిక్ష విధించాలి అని. మామూలుగా ఎవరన్నా పెద్దవాళ్ళని ఏదైనా ప్రశ్న వేస్తే వాళ్ళని మెప్పించడం కోసం మనం రెచ్చిపోయి సమాధానం చెప్తాం కదా. అందులో రాజుగారి దృష్టి మన మీద పడుతుంది అనుకుంటే మరీ చెప్తాం, అంతే కదా. మరి కెమెరాలో మామూలుగా ఏడవని వాళ్ళు కూడా కెమెరా ముందు బోర్ని ఏడుస్తూ ఉంటారు. న్యూస్లో అక్కడ ఉండి చూడండి. నాకు మామూలుగా పెద్ద భక్తి ఉండదు, అంటే ఉంటుంది కొద్దిగా భక్తి. కబుక్కుని మీరందరూ వింటున్నారు, అబ్బా ఆ ముసలాయనకి ఎంత భక్తో అమ్మవారంటే మాట్లాడితే గొంతు రుద్ధం అయిపోతూ ఉంటుంది. ఎంత భక్తో ఏమిటో అనుకుంటారని చెప్పి ఒక్కోసారి గొంతు రుద్ధం అవుతూ ఉంటుంది మనుషులకి. నేనే కాదు, బలహీనత. ఎవరన్నా చూస్తున్నప్పుడు అలా చేస్తాం కొద్దిగా. దాన్ని ఏమంటారు, ఎక్సాసర్బేట్ ఇది అంటారు ఇంగ్లీష్లో. రెచ్చిపోతున్నమాట. కొద్దిగా మోకాల్లోతు నీళ్ళు ఉంటాయి. ప్రభుత్వంలో ఒక్క అధికారి వచ్చి మాకు అన్నం పెట్టలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, గోల చేస్తుంటారు వాన వచ్చినప్పుడు. అదేంటండి శివతత్వం గురించి అక్కడ అడిగితే టీవీలో ఎవరన్నా కెమెరా పట్టుకెళ్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు ఏంటండి. మళ్ళీ కథలోకి వెళ్తానమ్మా, మర్చిపోలేదు. సరే, బోళ్ళ మంది ఉత్సాహంగా రాజుగారితో వాడి కాలు నరికేయాలి, తల తరిగేయాలి. మహారాజులు రా అంటారా? ఆయన తండ్రి లాంటివాడు దేశానికి. ఇదేదో రెచ్చిపోయారు. వింటున్నాడు ఆయన. మంత్రి గారు లేచాడు. మరింత ప్రేమగా ముద్దుగా చూసుకోవాలి మహారాజా అన్నాడు. నువ్వు తగలయ్యా, రాజుగారిని గుడ్లు వేతంత నువ్వేమిట్రా నాయనా అనుకుని కొందరు అనుకున్నారు. ఈ రెచ్చిపోయిన బ్యాచ్. రాజుగారు నవ్వాడు. అలా చిత్తగించారు అన్నాడు సరదాగా. స్వామి, అల్లా తన్నగలిగిన వాడు రాజుగారి బిడ్డ అయి ఉండాలి ముద్దులాడుతుంటే. రెండవది, శృంగారంలో మహారాణి తన్నగలగాలి. ఇంకొకటి ఎవరు తన్నుతారు మహాప్రభు, తమంతటి మహావీరుణ్ణి అన్నాడు. రాజుగారు మురిసిపోయి భలే చెప్పారండి అన్నాడు. సరే, దీనికి శివతత్వానికి సంబంధం ఏమిటి? శివుడు భోలా అనుకుంటాం కదా. ఓ మంత్రం చదువుతూ చెంబు నీళ్లు పోస్తే పరవశించిపోయి కోరిన కోరికలు తీర్చేస్తాడు. మొట్టమొదటి విషయం, అలా చెంబు నీళ్లు పోసిన ప్రతివాడికే కోరికలు తీరిస్తే ఇంక మా వైభవలక్ష్మి వ్రతం, వారాహి వ్రతం, సంతోషమాత వ్రతం, 7 శనివారాల వ్రతం ఎందుకు వస్తాయమ్మా? అందరికీ అన్నీ యోగించవు, కొందరు కొన్ని యోగిస్తాయి.
మనం ఏం చేస్తామంటే చెంబుడు నీళ్లు పోసి తర్వాత ఆయన గురించి ప్రచారం చేస్తాం. భోలాశంకర్ నువ్వు కూడా వెళ్ళి చెంబుడు నీళ్ళు అని. నాకు అయ్యేది పని, నువ్వు కూడా చెంబుడు నీళ్ళు నీకు అయిపోతుంది. నీ భావం ఏమిటో దాన్ని బట్టి అవుతుంది. ఒకటి, అభిషేకాది క్రతువుల వల్ల వాటి ప్రయోజనాలు ఉన్నాయి, వాటిని కాదనడానికి వీల్లేదు. శివతత్వము అంటే శివుడు కోర్ ఏదో అది, దాన్ని బాహిరమైన ఏ క్రతువు వల్ల దాన్ని తెలుసుకోలేము. మనం అది అవ్వాలి, అన్నింటికీ అదవ్వాలి అంటే ఎప్పుడేం తెలుస్తుందయ్యా స్వామి, ఎప్పటికీ ఎవరికి ఏం తెలియదు అంటావా? అవునమ్మా, ఎప్పటికీ ఎవ్వరికి ఏది తెలియదు. అది అయ్యే వరకు దాని గురించి ఎప్పుడూ తెలియదు. అది అవ్వడం అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నా ఫేవరెట్ డైలాగ్, ఆ అనుభవం లేదా ఆ స్థితి మన అనుభవంలోకి రావాలంటే జన్మ జన్మలు పేగులు తెగిపోయే సాధన చెయ్యాలి. ఏనాడు తత్వజ్ఞానానికి దగ్గర దారి లేదు శివాంజలి. మహాత్ములు నాకు అనిపిస్తుంది వెటకారం ఆడుతున్నారు అనిపిస్తుంది, భలే కష్టం వేస్తుంది వాడు మాట్లాడుతున్నప్పుడు. ఎంత చిన్న విషయానికి మనం ఎదుర్కొన్నా ఉంటుంది మనకి పరమాత్మతత్వం. మనం తెలుసుకోం, ఎవరు తెలుసుకోరు, ఎవరు ఎదుర్కొన్నా ఉంటుంది. ఎవరికి ఎదురుకుండా ఉండదు, ఎవరికి తెలియదు, అయిపోయింది లెక్క. పరమాత్మతత్వం ఎదురుకుండా ఉండి అంత సులువుగా ఉంటే ఇన్ని కోట్ల మంది వెర్రి కజలమ్మ వాళ్ళకి తెలియదా? అవదమ్మా, అవదల. ఎవ్వరు చెప్పినా నమ్మకండి. సులువుగా ఏ పరమాత్మ మీకు తెలుస్తాడని చెప్పినా, పరమాత్మకి ఏ రూపమైనా సరే మీకు సులువుగా కరతలామలకం చేతిలో ఉసిరికాయలా అందేస్తుంది అని ఎవ్వరు చెప్పినా నమ్మకండి. మిమ్మల్ని మార్గంలోకి తీసుకురావడం కోసం చెప్తున్నారు. మంచిదే, తప్పలేదు, కానీ దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. నాకు స్వానుభవం అమ్మా. పరమేశ్వరి దర్శనం 60 రోజుల్లో చేస్తా అని చెప్పారు నాకు. 2006 సెప్టెంబర్ 16. ఎక్కడున్నాం మనం? 2026లో ఉన్నాం. నాకేం అవ్వలేదు పరమేశ్వరి దర్శనం. ఎలా? చర్మచక్షువుల ముందు అమ్మవారు వస్తుంది, ఏం రాలేదు. ఇప్పుడు కారణాలు చెప్పచ్చు, నువ్వు ఫల్నా నియమాలు, ఫల్నా మరొకటి అవ్వలేదు కనుక అవన్నీ వద్దమ్మా. నాకు మీరు చెప్పినప్పుడు అన్కండిషనల్గానే చెప్పారు. కాబట్టి ఏ రూపం యొక్క తత్వమైన పరమాత్మ యొక్క ఏ రూపానికి సంబంధించిన మూలతత్వమైన కేవలము అదిగా మనం అవడం వల్ల మట్టుకే తెలుస్తుంది, ఇంకొక దారి లేదు. పోనీ అయిన వాడిని ఏమన్నా కనుక్కో. మీరు చెప్తారు కదా, ఎందుకు మిస్ అయిపోతున్నారో అర్థం అవదు. ప్రపంచంలో దైవం నుంచి దూరంగా ఉండడమే కష్టం. ఎందుకంటే ఆయన ఎక్కడా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. నీలో నాలో గడ్డిపోతలో, సూర్యబింబంలో, వల్లకాళ్ళు, వస్త్రపురంలో లేడమ్మా. అలా లేడాయన, అంత అందుబాటులో ఏం లేడు. అంత అందుబాటులో ఉండదలుచుకుంటే మిమ్మల్ని భూమి మీద ఎందుకు పంపిస్తాడమ్మా?
తనలోని ఒక అంశని తీసి వెళ్ళిపోండు ఒకసారి నిన్ను తెలుసుకురా. ఎన్నాళ్ళు పడుతుంది డాడీ? పడుతుందిరా 1,00,000 సంవత్సరాలు. వీడు వెర్రికొయ్య కదా, సరే డాడీ బ్యాగ్ ఇచ్చుకొచ్చేస్తాడు. బ్యాగ్ వచ్చుకొచ్చేస్తాడు కిందకి. 1,00,000 ఏళ్ళు పడుతుంది. ఎన్ని జన్మలో, 100లో, 1000లో. రాళ్ళ నుంచి మొక్కలు, మొక్కల నుంచి జంతువులు, జంతువుల నుంచి మనుషులు, మనుషుల తర్వాత పరమ దుర్మార్గము, దరిద్రము, చండాలము అయిన అనేక లక్షణాలని తెచ్చుకుని వాటి అనుభవాలు పొంది చిచ్చి ఇది బతుకు కాదనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అన్నమయ్య కీర్తన ఉంటుంది ఒకటి, చిచ్చి ఏంటి నరునదేటి జీవనము కానక శ్రీహరి నీవే కరుణించకున్నా నరులదేడి. కళ్ళంప నీళ్లు తిరుగుతుంది ఆ మధ్య ఆ పాట వింటుంటే మనకి. బాలముని కృష్ణ చాలా బాగా పాడతారు ఆయన. అది నిజంగా వింటుంటే దేవుని గడువులో బాబోయ్ మన బతికెలా ఉందా అని. అలాగా ఎంత నికృష్టమైనటువంటి జీవితం అనుభవించి దరిద్రమైన లక్షణాలని తెచ్చుకుని చివరిలో ఇదన్నీ కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుని ఏమో చివరి 5-6 జన్మల్లో బస్సు మిస్ అయిపోతూ బస్ స్టాండ్లో నుంచుని ఎండ వాన అన్ని చండాలాలు చూసి ఇప్పుడు హఠాత్తుగా అనుకోకుండా మనం ఎదురు చూస్తున్న బస్సు కాకుండా ఏసీ కారు వచ్చి మాస్టర్ వస్తారా అని పిక్ చేసుకు వెళ్ళిపోతుంది. అంతవరకు దానికో ముద్దు పేరు సాధన. కాబట్టి పరమాత్మ నీకు అంత సులువుగా అందదలుచుకుంటే చెమ్ముడు నీళ్ళ దూరంలో ఉంటే సాధన దేనికి తల్లి? అయితే చెంబుడు నీళ్ళు పోసేవాడు ఎవరికి సాధన రాదా? మోక్షస్థితి రాదా? ఈ రకరకాల సందర్భాల్లో ఒకటే మాట చెప్తాను తల్లి నేను, దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. మీరు ఎన్ని కోట్ల పేరు చెప్పండి, ఎన్ని కోట్ల పేర్లు పెట్టుకోండి ఆ సాధనకి, మీరు అభిషేకం అనండి, ధ్యానం అనండి, ఇంకేదో సమాధనండి, జపం అనండి, కఠోర నియమాలతో ఆశ్రమాలు ఉంటాయి కదా, సన్యాసాశ్రమం, వానప్రస్థం, మరొకటం ఇన్ని చేయండి. పంచాగ్నుల మధ్యకు నుంచోండి, వాళ్ళు రాక్షసులు చేసేట్టుగా ఒంటికాలి మీద నుంచుని సూర్యుడికి వేసి చూస్తూ కళ్ళు మొయ్యకుండా చేయండి. ఏదీ తప్పులేదు. దేనివల్ల మోక్షం రాదు, దేనివల్ల మోక్షం రాదు. కేవలము చిత్తశుద్ధి కలుగుతుంది. నీ వైపు నుంచి మన వైపు నుంచి చేయగలిగే ఒకే ఒక్క పని చిత్తశుద్ధి తెచ్చుకోవడం బర్రకే. మీరు స్నానం చేసి ఆము తిని బట్టలు సర్దుకుని ఆవిది కూర్చి మా బోరాయి కొట్లో కూర్చోవాలి. ఏమిటి బోరాయి కొట్టు అంటే మా ఊళ్ళో సెంటర్లో అది కొట్టు, కాస్త మా రాసారు ఊరు అని చేత ఘోష ఎక్కువ అని చేత ఆడవాళ్ళు బస్ స్టాండ్లో నుంచునేవాళ్ళు కాదు అని చేత ఒక సైకిల్ షాప్ ఉండేది. అది బయటికి సైకిల్ షాప్ కానీ లోపల ఒక గది ఉండేది. ఆడవాళ్ళు ఎవరినో వస్తే లోపలికి కూర్చునేవాడు. అందుకన్నానంతే. బస్సు వచ్చినప్పుడు చెప్తాడు మాట బోరే, అమ్మ రండి బస్సు వచ్చిందా, బయటకు వస్తారు, బస్సు ఎక్కుతారు. మీరు అనొచ్చు మరి బస్సులో ఘోష ఉండదు. మరి మా అమ్మలే కూర్చునేది. మేము లోపలికి ఒకసారి గదిలోకి ఒకసారి బయటికి తిరుగుతూ ఉండేవాళ్ళం. సరే, జోక్స్ అపార్ట్. మీరు తయారై బస్ స్టాండ్లో వచ్చి కూర్చుంటారు, అంతా రెడీ. అక్కడ ఇంట్లో గ్యాస్ కట్టేసి 10 నిమిషాలు వేసి గిన్నెలు వేసేయడమో తోవేయడమో
పాలేరుకి అన్నం పెట్టేయడం, వాడిని పంపించేసి పిల్లలకి బట్టలు వేసి తీసుకొచ్చి బస్ స్టాండ్ నుంచున్నారు. మీకు ఇప్పుడు ఇంటితో పనేం లేదు, ప్రయాణానికి సిద్ధం. ఇంతే చిత్తశుద్ధి అంటే 12:40కి రావాలి బస్సు, వచ్చినప్పుడు ఎక్కాలి. దీనికి సమాంతరంగా ఉండే ఉదాహరణ చెప్తాను. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతున్నావా అనుకోకండి. మా ఇంటికి వెళ్తాను, ఇంకేం వెళ్తానమ్మా, నాకు తెలిసింది మా ఊరు, మా ఇల్లు, మా అమ్మ నాన్న, ఇంకేం తెలియదు నాకు. చెప్పాను కదా. నేను వేదాంత పుస్తకం చదివాను అనుకోమ్మా, అప్పుడు చెప్తాను. పై అంతస్తులో ఉన్నటువంటి కందుకము కిందకి వేచినచో మెట్ల మీద దొల్లిపోయినట్టుగా ఏ విధంగా మనసు పత్రమైనచో తిరిగి అది చదవాలి. ఏం చూడమని? వివేక చూడమని చదవాలి, లేదా తర్కం చదువుకోవాలి. గిన్నెకి నెయ్యి ఆధారమా, నెయ్యికి గిన్నె ఆధారమా? అలా ఇవే వెటకారంగా అంటలేదు, నిజంగా ఉంటాయి ఉదాహరణలు, అలా ఉంటాయి. అవి పండితులు చెప్తారు. నల్లడు బొంగుగాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ అమ్మ బస్సు ఎక్కినప్పుడు ఏమైందో, వాళ్ళ తాతయ్య వెళ్ళినప్పుడు గోదావరిలో సరంగా ఏమన్నాడు, ఇవే చెప్తాడు. ఏం తెలియదు కదా, శాస్త్రం తెలియని వాళ్ళం. ఆమె అవుట్ అండ్ అవుట్ రస్టిక్ పర్సన్, హ్యావెంట్ బీన్ ట్రైన్డ్ గ్రూమ్డ్ ఇన్ ఎనీ ఫార్మల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఏం లేదు నాకు. అమ్మ దయ వల్ల ఎప్పుడెప్పుడన్నా ఆవిడ ఏమన్నా మాట్లాడితే, మీలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే అది నేను చెప్పగలను చూస్తే చెప్పడం. అది ఏం చెప్పాలి ఇప్పుడు? నా జీవితంలో ఏమి నాకు అర్థమైందో అదే చెప్పాలి కదా. తత్వశాస్త్రం తెలియనప్పుడు సరే, మా ఊరి నుంచి వెళ్ళాలంటే మా తాతయ్య గురు, మా నాన్న అనుమతి వస్తుంది. మా నాన్నేమో స్కూల్కి వెళ్ళిపోతాడు. మా అమ్మ ఆ 15 రోజులు అన్నాళ్ళు ఆవిడకి కావాల్సిన బట్టలు, మా బట్టలు అన్నీ కలుపుకొని ఓ రేకు పెట్టెలో పెట్టి మేము ఓ 4 పిల్ల, మొత్తం 6. అక్కలేమో నాన్నతో వెళ్ళిపోతారు. ఓ 4 3 ఆమెతో పాటు వస్తాం, 5లో కూర్చుంటాం. ఆవిడ ప్రాణం తీస్తూ ఉంటాం. బస్సు ఎప్పుడు వస్తుంది, 11 గంటలకు రావాల్సిన బస్సు సాయంత్రం 5 గంటల వరకు రాదు. అమ్మా, ఒక 60 ఏళ్ల క్రితం అలాగే పరిస్థితి అమ్మా మా ఊళ్ళో. అప్పుడు మా నాన్న స్కూల్ నుంచి వదిలిపెట్టి ఇంటికి వెళ్తూ అయ్యో బస్సు రాలేదు, తిట్టరా మీకు, నడవండి. ఏడుపులు మేము. మా తాతగారు వెళ్ళిపోతాం. ఎక్కడ వెళ్ళిపోతావు? రాత్రి నాడు మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామునే మళ్ళీ బయలుదేరి తీసి మళ్ళీ ఏం చెప్పాను మీకు నేను? మా అమ్మ మేము మా తాతయ్య గురు వెళ్ళామా? కాదమ్మా, మన చిత్తశుద్ధితో తయారైపోయి ఆ అమృతతత్వాన్ని మనలో నింపుకుందుకు కావలసినటువంటి సంసిద్ధత మనలో కుదుర్చుకుని పరమాత్మ వైపు నుంచి కృపా ప్రవాహం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వైపు నుంచి అంతా సంసిద్ధత ఉన్నా మనకి తెలియని కారణాల కారణంగా అది కిందకి రాదు. అప్పుడేం చేస్తారు? ఆ జన్మ అయిపోయింది, సాయంత్రం అయిపోయింది కదా, ఇది అయిపోయింది, ఇంకా వేళ ప్రయాణం లేదు. మర్నాడు టుమారో ఈజ్ అనదర్ డే. ఆ వేళ మళ్ళీ నాన్న కుదరాలి, లేకపోతే హఠాత్ ఇంకేదో ఆ రాత్రి ఇంకెవరో వస్తా అంటారు చుట్టాలు, కాబట్టి మర్నాడు ప్రయాణం కుదురుతుందో కుదరదో, నక్షత్రాలు తిథులు కుదరాలి. అదృష్టం బాగుంది, ఎక్కేసాం బస్సు 6 గంటలకి. 9 తాతయ్య గారి ఇంట్లో ఉంటాం. అలా మీరు సంసిద్ధులై అదే సమయానికి శివుడి యొక్క కృప మీ యందు వర్షించి తన తత్వాన్ని మీకు అవగతం చేశాడు అనుకోండి స్వామి, అరక్షణంలో మీరు శివుడైపోతారు. అప్పుడు శివతత్వం మీకు బోధపడుతుంది. మీరు శివుడి నుంచి విడిగా ఉండి మీకు ఏనాడు శివతత్వం అర్థమవుతుంది. ఎన్ని అభిషేకాలు చేసినా, ఎంత తపస్సు చేసినా
మీరు శివుడి నుంచి విడిగా ఉన్నంతకాలం మీకు శివతత్వం అర్థం అవుతుంది. అక్కడ ఒక భాగం అయింది. శివజ్ఞానప్రదాయని, అమ్మవారి ఆత్మే శివజ్ఞానప్రదాయని మీరు అన్నారు కదా, ఎందుకు? నేను అనలేదమ్మా, అమ్మంది. ఎప్పుడో ఎన్ని వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం వసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు శివజ్ఞానప్రదాయిని అని. సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని. ఏదో శివజ్ఞానప్రదాయం అనుకుంటూ చదువుకుంటున్నాం సహస్రనామాలు. చెప్పాను అనుభవం. ఆ వేళ అమ్మ శివుణ్ణి కేవలం శివలింగంలో మాత్రమే చూడగలుగుతాం, సర్వే సర్వత్రా ఉన్నదంతా కూడా శివుడు మాత్రమే అనేటువంటి ఎరుక నాకు రావట్లేదు. అటువంటి స్థితి నాకు ఇప్పించండి అన్నాడు ఎవడో. సరే, అమ్మ పిలుపు మేర నేను వెళ్ళాను కైలాసం. అదే పాత కథే. అక్కడికి వెళ్తే ఆయన ఏమంటాడరా, అదేదో చేస్తాడా ఇదేదో చేస్తాడా అని అడుగుతున్నాడు ఆయన. ఈడొచ్చింది, శ్రీవిధులు పెట్టరా పెద్దాడా వాడిని, వాడికి నేను ఇస్తాను, మీ నాన్న తెలుసుకునే స్థితి. సరే అన్న నవ్వాడు. ఆవిడ అలిగింది, వెళ్ళిపోయింది. ఆ కథ అంతా తర్వాత. అక్కడ నాకు ఉన్న ఒకే ఒక ఇన్పుట్ ఏమిటి, మిగతావన్నీ వాళ్ళిద్దరు సరసం. అది నా అదృష్టం, అక్కడ ఉండగలగడం, ఉండనివ్వడం, వాళ్ళ ప్రేమ. అమ్మన్న మాట ఏమిటి, నాన్న, మీ నాన్నని తెలుసుకోవాలంటే నా ఉపాసన చేయవల్ల మీ నాన్నని తెలుసుకుంటావు. నేను శివజ్ఞానప్రదాయాన్ని. అమ్మ ఏం చేసింది మనకి? మీరు సిద్ధపడ్డారు ప్రయాణానికి, ఆ పరమతత్వంలోకి ప్రయాణానికి మీరు సిద్ధపడ్డారు. సిద్ధపడ్డం ఎలా సిద్ధపడ్డారు? ఒక ఎష్యూర్డ్ ట్రావెల్ ఏజెంట్ని పట్టుకు సిద్ధపడ్డారు. మీరు ఏపీఎస్ఆర్టీసీ దైవాధీనం బస్ సర్వీస్ మీద వెయిట్ చేయట్లేదు. మీరు ఒక ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడుకున్నారు. ఆయన మీకు ఒక ఏదో ఏసీ క్యాబ్ బుక్ చేసి పెడతారు. మీరు రెడీగా ఉండండమ్మా, స్నానం చేసి ఉండండి, 8:40కి వెహికల్ వస్తుందమ్మా, మీకు మీ తాతగారు ఫలనా ఏదో అక్కడికి 2 or 40 minutes డ్రైవ్, అందులో ఒక 40 minutes మీకు ఫెర్రీ ఉందమ్మా, ఇద్దరినో గంట అద్దరినో గంట, అయిపోయిందికి సగతం అమ్మా. 11:20కి మీ తాతగారు ఊళ్ళో ఉంటారు అని చెప్పాడు. మీకు మొత్తం షెడ్యూల్ ఇచ్చాడు. 8:40కి మీరు రెడీగా ఉంటే సరిపోతుంది. ఏసీ క్యాబ్ వుడ్ బి వెయిటింగ్ అట్ యువర్ డోర్ స్టెప్. యూ బోర్డెడ్, రిలాక్స్డ్, హ్యాపీ జర్నీ. అలా కళ్ళు వెనకాల పట్టుకోండి, దింపేస్తుంది. అమ్మ చెప్పింది అది. ఎక్కడైతే ఏమంటారు దాన్ని, ఒక అనిశ్చితి ఉందో, పరమాత్మ కృప ఎప్పుడు వస్తుందో, ఆ వర్షం ఎప్పుడు వస్తుందో, ఇలా మీరు ఎదురు చూడాలి కదా. నన్ను ఆశ్రయించండి నాన్న, మీ నాన్న ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో తన కృప వర్షించడానికి నాకు తెలుసు. మీకు తెలియాలంటే కష్టం. ఆయనతో కాపురం చేస్తుంది దాన్ని, ఆయనే నేనే దాన్ని. నేను చెప్తాను రా మీకు, మీ నాన్న ఎప్పుడు సిద్ధంగా ఉంటారో అంతే. అమ్మ పక్షాన ఉండండి అంది. ఇది దగ్గర మార్గం. అయితే అమ్మ పక్షాన ఉండడం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఉందే, బహు కష్టం. జన్మ జన్మాంతరాల సాధన తర్వాత మాత్రమే అటువంటి సంసిద్ధత వస్తుంది. శ్రీ విద్యా ప్రవేశం జరుగుతుంది. తర్వాత
సరే, అమ్మ దగ్గరికి వెళ్ళాలిగా ముందు. ఒకసారి అమ్మ అయితే ఆవిడ మన వైపు నుంచి, అటువైపు నుంచి ఎప్పుడూ అమ్మే. మనకమ్మ అనిపించాలి కదా ఆవిడ. అమ్మ అనిపించిన తర్వాత అప్పుడు మన కోసం అటువంటి వాహనం వస్తుంది, ఎష్యూర్డ్ టైం టేబుల్తో వాళ్ళని పిక్ చేసుకుంటుంది, పట్టుకెళ్ళి శివతత్వంలో మిమ్మల్ని దింపేస్తుంది. అందుకు శివజ్ఞానప్రదాయన అయింది. ప్రత్యక్షంగా మీరు నా అందరికి ఎలా వెళ్ళగలరేమో, వెళ్ళిన వాళ్ళారేమో, మనకెందుకండి? ఆయనే తను అయినటువంటి మహా పారమాత్మిక తత్వాన్ని ధరించినటువంటి పరమేశ్వరి చెప్పినప్పుడు సులువు మార్గం కదా. ఆ తల్లి కాళ్ళు పట్టేసుకుంటే ఆవిడ తీసుకెళ్తుంది వాళ్ళ ఆయన దగ్గరికి. అందువల్ల శివతత్వం కష్టము, కానీ అమ్మే శివుడిలో మనకి కలపగలదు అన్నది, శివజ్ఞానం ఇవ్వగలగదు అని నేనన్న దానికి కారణం అది. ఇది నాకు ఏ శాస్త్రం చెప్పింది? ఏ శాస్త్రం చెప్పదు, ప్రత్యక్షంగా పరమేశ్వరు చెప్పింది. మీ నాన్న తెలియాలంటే నా ఉపాసన చేయమనరా నాన్న, వాడు ఎవరికో సలహా చెప్పింది ఆవిడ, అంతే కదా. ఇప్పుడు నారదులు వస్తారు, ఏ నాయన ఇలా వచ్చో అంతా బాగానే ఉందా భూమి మీద, రేవాఖండ మీద అంటారు కదా మన సత్యనారాయణలో. ఏమి నా బాగుండడం నారాయణ, లోకం అంత అల్లకల్లోలంగా ఉంది, అందరూ బాధపడిపోతున్నారు, కష్టాలు నష్టాలు బాధలు గాథలు అంటే, అయ్యయ్యో అలా ఉన్నారా అని శ్రీ మహావిష్ణువు అనడం. వాళ్ళకి ఏమన్నా మార్గం చూడవయ్యా స్వామి సుఖపడడానికి అని చెప్పి నారదుడు అడగడం మానవుల తరపుని. ఆయన అయ్యో చాలా సరళమైన ఉపాయం ఉంది, శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకోమను నారాయణమూర్తి నారదులు వారికి ఉపదేశించిన మీద ఆ నారదులు మనకిచ్చి మనం సత్యనారాయణ చేసుకుని మన కష్టాలు దాడతాం అని కదా కథలు. మొత్తం పురాణాలు అవే కదా. అలాంటిదే ఇలా ఇదో కథ. సంసారంలో కొట్టుకుని శివారాధన జన్మలు చేసి, అయినా తనింట్లో శివలింగంలో మాత్రమే శివుణ్ణి చూడగలిగి మిగతా సృష్టిలో శివుణ్ణి చూడలేనటువంటి ఒక దీనుడైన ఒక సాధక జీవుడి యొక్క కష్టాన్ని చూసి పరమేశ్వరుడు తనకుగా అతను వాడి కష్టానికి సరళమైనటువంటి ఉపాయం ఉంది బయటికి రావడానికి. నాయన నన్ను నమ్మమనరా, నేను తీసుకెళ్ళిపోతాను. వాడుగా వాడు వెళ్ళలేకపోవచ్చు, నాయన అమ్మని కదా నేను తీసుకెళ్తాలే అని ఒక తరుణోపాయం చూపించినటువంటి ఒక సంఘటన. నా పుణ్యం బాగుంది, నేను అక్కడున్నాను అంతే. ఏమ్మా, అందుకు శివతత్వం కష్టం, అందుకు తల్లి శివజ్ఞానప్రదాయన అయిందని నేను అన్నాను. సరేనమ్మా, చూద్దాం ఇంకెవరేవాడు అడిగారు. ఇంకోటి సంగతి చూద్దాం. బిందు సిక్స్త్ సెన్స్ గురించి అడిగారు 151 ఎపిసోడ్లో కావాలి. అది ఇప్పుడు చెప్తాను, సబ్జెక్ట్తో కొంత కనెక్ట్ అవ్వదు నాన్న అని చేత ఈవేళ అనుకున్నాను, కానీ రేపు చెప్తాను. రాధా అనే ఒక ఆవిడ అడిగారు, ఇంత ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం దాంతో కొంత కనెక్టెడ్ది, అందువల్ల ముందు అది అడ్రస్ చేస్తాను. యాక్చువల్గా ఈవేళ అనుకున్నాను, నేను అన్నానేమో కూడా ఈవేళ చెప్తానని. అది కూడా చెప్తే గంట దాటిపోతుంది వీడియో అని చేత రేపు చెప్తాను తల్లి, తప్పకుండా ముందైతే చెప్తా. సరే, ఈవిడ రాధగారు ఏమడుగుతారంటే, నామ స్మరణ చేత, నామ జపం చేత ముక్తి రాదా? మీరు అంటున్నారు కదా ఊరికే కేవలం నామస్మరణ చేత ఎక్కడ ముక్తి వస్తుంది అని మీరు అంటున్నారు కదా. మరి ఆయన ఎవరు, రామ మీద వస్తున్న పేరు గుంటూరు ఆయన కానీ, జానాబాయి గారు కానీ
జానాబాయి కృష్ణ భక్తురాలు. ఈయన రామ సంబడి, ఒకసారి పేరు నేను చూస్తాను, పేరు నాకు గుర్తు రావట్లేదు. రంగన్న బాబు గారు రామనామస్మరణ చేశాడు, కొంత కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది గుంటూరులో జరిగిందా? వాళ్ళు ఎవరు ఇంకా ఉన్నట్టున్నారు కూడా కదా, వాళ్ళ తరం వాళ్ళు, వాళ్ళ వంశం వాళ్ళు. రంగన్న బాబు గారు ఆయన మంచినీళ్ళు పోసేవారు ఏదో అంటారు, పెద్దగా చదువుకోలేదని. ఆ రోజుల్లో మంచినీళ్ళు కుళాయిలు పెద్దగా లేని రోజుల్లో ఆయన అందరికీ ఇళ్ళకి మంచినీళ్ళు పోస్తూ ఉండేవారు, ఎప్పుడూ రామరామ అంటుండేవారు. తర్వాత ఏవో చాలా మహిమలు ఆయన ద్వారా జరిగాయని చెప్తారు. సరే, జానాబాయి కథలు సరే కృష్ణ భక్తురాలు, వీళ్ళు ముక్తి పొందారు. వీళ్ళు ఏం చేశారు? కేవలం నామస్మరణ చేశారు. ఎటువంటి జపాలు, ఉపాసనలు, దీక్షలు చేసినట్టుగా కనిపించదు. కాబట్టి నామజపం చేస్తే తరించిపోయారు కదా నేను చెప్పాను కదమ్మా, మనం ఆ మార్గంలోకి రావడం కోసం పెద్దవాళ్ళు, గురువులు, మహాత్ములు అలా మన్ని దాన్ని ఏమంటారు, దాన్ని అలా శృతి చేస్తారు, మన ట్యూన్ చేస్తారు దానికి. చూడు రంగన్న బాబు గారు పాపం వీరబాగులాడు ఏ సాధన లేదు, మంచినీళ్ళు పోసుకుంటూ ఉండేవాడు, అటు ఇటు కావిళ్ళతో నీళ్ళు పోస్తూ ఉండేవాడు, ఏమీ లేదు, ఇంకొక సాధన లేదు ఆయనకి. ఊరికే రామరామ అనుకుంటూ ఉండేవాడు. జానాబాయి ఉంది, పిడకలే చేసిందో, అక్కడ సేవ చేసిందో, ఇంకో చోట ఎక్కడికి వెళ్ళి ఏదో జానాబాయి అని భక్తురాలు ఉంది, ఆవిడ చూద్దాం అనుకుంటే పిడకల గురించి దెబ్బలాడుతుంది, ఇంకో పక్క వాడితే ఏదో చెప్తారు కదా. అంటే సర్వసామాన్యము అయిన ఒక జీవితం, అబ్సల్యూట్లీ నాన్ ఇలస్ట్రియస్. నేను తరచు వేళాకోళంగా అంటూ ఉంటానే, ఆజానుబాహు, విశాల వక్షం, చందమామల్ని తెల్లని యజ్ఞోపవీతం, ముఖాన్ని ఉదయంగతమైనటువంటి సూర్యబింబం లాంటి కుంకుమ, అలా అటువంటి గెటప్ ఏమీ లేకుండా మేఘ గంభీరమైనటువంటి స్వనము, నాయన వచ్చావా ఏం కావాలి అని అడిగేటువంటి కరుణ, ఆర్ద్రత, ఈ కథల్లో చెప్పేటువంటి పాత్ర లక్షణాలు ఏమీ లేకుండా వెర్రాళ్ళ పిడకలు చేసుకుంటాను, లేదా ఇంకోటి ఏదో చేసుకుంటాను, ఆ గుళ్ళో ఏదో పని చేసుకుంటాను, నీళ్లు పోసుకుంటాను, ధరించిపోయారే వీళ్ళు కదా ముక్తి పొందింది. వాళ్ళు ముక్తి పొందలేదా? ఎటు కొంపదీసి మహారాజులా పొందారు. నేననేటువంటి తరచుగా అనేటువంటి పేగులు తెగిపోయే సాధన చేశారు. తల్లి కృష్ణనామం ఊరికే చదివేసుకుని, రామనామం చదివేసుకుని ఎక్కేసారి కొట్టారు బస్సు. అది వట్టి ఏమంటారమ్మా, ఏదంటారమ్మా, అండర్ కవర్ ఏజెంట్ అని అంటారు కదా, గూఢచర్యల్లో అండర్ కవర్ ఏజెంట్. అదే అండర్ కవర్ ఏజెంట్ వాళ్ళు చేసిన పని. ఎన్ని జన్మల సాధన తర్వాత చివరి జన్మగా కనిపిస్తున్నటువంటి ఆ జన్మల్లో వట్టి రామనామం, వట్టి కృష్ణనామం జపించినట్టుగా మనకు కనిపిస్తుంది. అన్నీ అయిపోయే వాళ్ళకి సాధనలు. మనం బయట విన్నటువంటి అన్ని సాధనలు ఎన్నో జన్మలు చేసిన తర్వాత తుద జన్మ అది.
తుద జన్మ. ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు. ఆ జానాబాయి బతికేవిటమ్మా. దొంగతనం అంటగట్టారే ఆవిడికి చివరిలో, అవునా లేదా? ఆవిడే సుఖంగా చావలేదే, బాగా అవమానాలు పడింది ఆవిడ. కృష్ణేమో కూర్చుని ఆవిడకి రొట్టెలు చేయడం సాయం చేయలేదు. చేస్తే చేస్తాడు ఓసారి. ఎటువంటి జన్మిచ్చాడు? అతి సామాన్యమైన జన్మ. ఈ వెరుబాగులేడమ నీడు మోసుకున్నాడు. ఏమ్మా, ఏ ఏ జన్మలో ఎటువంటి సౌకర్యాలు సుఖాలు అనుభవించుంటాడు ఆయన. ఆఖరి జన్మలో ఆ కర్మశేషాన్ని తొలగించడం కోసం తీవ్రమైన భౌతిక కష్టం, పేదరికం, జనాభా అంతే, రంగనబాబు గారు అంతే. అయితే వాళ్ళు అప్పటికే ఏ స్థితికి వచ్చేసారంటే, కేవలము అది కర్మానుభవంగానే ఉండిపోయింది. ఆ కష్టం వాళ్ళకి దైన్యంగా మారలేదు. అటు జనాభాకి కానీ ఇటు రంగనబాబు గారికి కానీ. అంత సూత్రంగా ఉన్న ఆ సాధన రహస్యం తెలుసుకోవద్దా అమ్మా? కందుకూరి శివానందమూర్తి గారు ఏం చెప్తున్నారు? కష్ట సుఖాలు అలా నదులు అలా ఉంటాయి. దాన్ని మీరు కనెక్ట్ అయ్యి దాన్ని దైన్యం చేసుకోకండి. కష్టాన్ని దైన్యం చేసుకోకండి. కష్టం కేవలము భౌతికము. దైన్యం మీరు దాని పట్ల మీరు అనుభవించేటువంటి మీ ప్రాణమయ శరీరంలో మీరు పడేటువంటి వేదన ఉంది, బాధ ఉంది. నా బతికేమిటి, ఎంతటి భక్తుడిని నేనేమిటి, నీళ్ళు మోసుకుంటున్నానా ఇంటింటికిను, పరమేశ్వర ఇలాంటి స్థితి ఇచ్చేమే నాకు అని ఏడ్చేటటి ఆయన రంగనబాబు గారు. చిద్విలాసంగా రామరామ అనుకున్నాడు. నాకు కథ పూర్తిగా గుర్తులేదు, ఎక్కడో విన్నాను. ఆయన సుఖపడలేదమ్మా, కానీ కష్టాన్ని దుఃఖం చేసుకోలేదు. జనాభా అంతే. కాబట్టి వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, ఆ జీవితాల్లో చివరి జీవితాలు ఏవైతే ముక్తి పొందేసిన జీవితాలు ఉన్నాయో, పరమ దుస్తరమైనటువంటి సాధనా మార్గంలో వెళ్ళారు, ధరించారు. మా గురువుగారు చెప్తూ ఉంటారు, ఏ సాధన చేస్తే ఏంటి స్వామి, ఆ సక్సెస్ పొందితేనేగా అయింది సాధన అనుకుందుకు. అవలేదు, మీరు అవతలగట్టి ఎక్కలేదు ఈ జన్మలో, అయిపోయింది, ఫెయిల్యూరే, ఎంతవరకు ఫెయిల్యూరే. ఈ సాధనా మార్గమే అనేక జన్మల్లో భాగంగా ఇది కూడా ఒక జన్మే చెప్పుకుంటారు. దానికే చెప్పుకోండి. చివరి 5-6 జన్మలు 7 జన్మలు ఎన్ని జన్మలు ఉంటాయో చివరి జన్మలు, అవి ఎప్పటికప్పుడే బస్సు వచ్చేస్తుందేమో అనుకుంటూ ఉంటాం. ఆ పక్కన ఎక్కడో హార్న్ వినిపిస్తూ ఉంటుంది. తీరా చూసేసరికి లారీయో ట్రాక్టరో అవుతుంది. మనము ఏ బస్సు కోసం ఎదురు చూస్తున్నామో అంత దూరంలో ఎక్కడో కనిపిస్తుంది లారీ. దగ్గరికి వచ్చేసరికి లారీ లేదు, మన రూట్ బస్సు కాదు. ఎన్ని నిరాశలు, ఎన్ని నిస్పృహలు, ఎదురు చూడడం తప్పదు. ఈవేళ దొరకలేదు బస్సు, ఇంటికి వెళ్ళిపోయాం, అయిపోయింది జన్మ. ఇందాక చెప్పిన ఉదాహరణే. అలా రంగనబాబు గారు ఎన్ని జన్మలు ఎత్తాడో, జనాభా ఎన్ని ఎత్తిందో, చివరి జన్మలో జరిగిన దాన్ని బట్టి మీరు కేవలము వాళ్ళు నామస్మరణ చేసిన మాత్రాన్ని ముక్తి పొందినట్టుగా కనిపిస్తోంది కాబట్టి మిగతా సాధనలు కాదు, కేవలం నామస్మరణ చేయండి, ఎక్కేసారు బస్సు. లేదమ్మా, సారీ, ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ గైస్. జరగదు అది. అంత సరళంగా లేదమ్మా సాధన మార్గం తల్లి, అంత సరళంగా లేదు.
జన్మ జన్మల సాధన తప్పదు తప్పదు తప్పదు. మీరు భయపడితే తిట్టుకోండి దొంగ నా కొడుక ఏట్రా. మహాత్ములందరూ వేదికలు పెంచి ఆయన నామం స్మరణ చేయరు, ఎక్కేస్తావు బస్సు. రంగన్ బాబు గారు ఎక్కారు, జనాభా ఎక్కింది, నువ్వేంట్రా మధ్యలో వచ్చి. నాకు అలాంటి మ్యాండేట్ లేదమ్మా, నేను గురువుని కాదు. గురువులైతే మిమ్మల్ని ఆ మార్గంలో పెట్టాలి కాబట్టి మీకు ఏం చెప్పాలో చెప్పాలి. నేను ఊరికే మీ అన్నయ్యను, పెంతండ్రునో మరొకటో తండ్రినో తాతను, ఇది ఒక వరస. ఎందుకు కలిసి ఒక దారిలో వెళ్తున్నాం కాబట్టి. ఏం బాబాయ్ గారు ఎంతవరకు వెళ్తారు అన్నాడు. ఏం బాబాయ్ గారు ఎంతవరకు వెళ్తారు, ఏమన్నా నాన్నగారు ఎంతవరకు వెళ్తారు అడుగుతాం కదా. ప్రయాణం రైల్లో ఎక్కువ 2 రోజులు ప్రయాణం అనుకోండి. రైలు బెంగళూరు నుంచి బొంగాయిగాం ఓ రైలు ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు. 3 రోజులు ప్రయాణం. అది ఎప్పుడు 24 గంటలు లేట్ వచ్చేది, 48 గంటలు లేట్ వచ్చేది రైలు. దాంట్లో ఏదో పలానా ఊరికి వెళ్ళాలంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు సీట్లు దొరికేవి. ఎందుకంటే చాలామంది ఎక్కరా రైలు. ఎందుకు? అనిశ్చితి కారణంగా. బెంగళూరు నుంచి బొంగాయిగాం 3 రోజులు పడుతున్నారు కూడా, అస్సాం అనుకుంటాను బొంగాయిగాం అంటే. అదే త్రివేండ్రం నుంచి బొంగాయిగాం. ఎందుకు ఎక్కేవాడినా రైలు గుర్తులేదు నాకు, తరచు ఎక్కేవాడిని ఖాళీగా ఉంటుందని. ఎందుకు ఎక్కరు? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సే. అనిశ్చితి. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు గమ్యాన్ని చేరుతుందో తెలియని అనిశ్చితి. అదే సాధన అమ్మా, సాధన అదే. బెంగళూరు నుంచి బొంగాయిగా వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ is arriving on platform 3 after 48 hours of the scheduled time. అది రావాల్సిన సమయం, నిర్ణీత సమయం కంటే 48 గంటల ఆలస్యంగా 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. చెక్కండి. సాధన అంత అనిశ్చితి. అంచేదే ఖాళీగా ఉంటుంది రైలు. సాధన రైలు ఖాళీ. ఎవడెక్కుతాడు? ఎవరెక్కుతారమ్మా? సాధన అనేటువంటి రైలు ఎక్కడం కష్టం. బోల్డ్ బోగిలు వేసేస్తాడు స్వామి. రండి ఎక్కం మనం. ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు రిజర్వేషన్ అక్కర్లేదు. టక్కన వెళ్ళడం, యూ విల్ ఫైండ్ ఏ సీట్ అండ్ బర్త్ మేబీ. ఎందుకు? ఆ రైలు ఎప్పుడూ ఖాళీ. ఎక్కలేరు జనం, ఎక్కలేరు. అనిశ్చితి. అంచేత ఎన్ని జన్మలు చేశారో రంగనబాబు గారు జనాభాయ్. ఈ జన్మలో మనకి అది చూసి అనుకుంటాం. నేను చెప్పానుగా, నేను మీతో పాటు నడుస్తున్నటువంటి ఒక ఏమంటారు దాన్ని, బాటసారిని. బాబు ఇలా వెళ్దాం మేము కూడా. రండి అయ్యా, చెప్పానుగా. ఇక్కడ అదేదో భోజనం దొరుకుతుంది, పలానా స్టేషన్ దాటితే మళ్ళీ ఇన్ని స్టేషన్ వరకు అన్నం దొరకదు, కొనుక్కోండి ఇక్కడ. అలాంటివి చెప్పేవాడిని నేను. రైల్వే వాళ్ళు అడ్వర్టైజ్ చేసేది గురువులు. అద్భుతమైన సౌకర్యమైన ప్రయాణం. విమానంలో కష్టం అయిపోతుంది. బెంగళూరు నుంచి బొంగాయిగాం మా ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేసాం. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని హాయిగా ఎక్కి పడుకోండి బొంగాయిగాంలో దిగిపోతారని చెప్తారు. ఉండదలా. బెంగళూరులో త్రివేంద్రంలో ఎక్కేసి పడుకోవడంలో ఉండదు బొంగాయిగాం వెళ్ళడానికి. చస్తారు విసుగు చెంది. ఎక్కడ అయిపోతుందో తెలియదు. మిగతా రైళ్ళన్నీ పక్కనే వెళ్ళిపోనిస్తారు, దీన్ని ఆపేస్తారు. సూపర్ ఫాస్టే పేరు. మీ సాధన అంతే. గురువులు చెప్పేది అలా చెప్తారు. గురువులైనా మహాత్ములైనా మిమ్మల్ని మార్గంలోకి రాదలుచుకున్న వాళ్ళు చెప్పేటువంటి మార్గాలమ్మ. మళ్ళీ మిమ్మల్ని నేనేమీ చిన్నపుచ్చట్లేదు. నామస్మరణ చేస్తే అయితే ఏం అవదంటారా అండి అని వచ్చేసుకోకండి. అవుతుంది. ఎందుకు అవ్వలేదు? రంగనబాబుకి అయితే మీకు అవుతుంది, జనాభాయికి అయితే మీకు అవుతుంది. మీ పాత జన్మలు ఏమిటో మీకు తెలియదు కదమ్మా. రంగన్న బాబు గారికి ఏ విధంగా ఆఖరి జన్మలో
నామస్మరణ మాత్రమే సాధన ఉపకరణంగా పరమేశ్వరి ఇచ్చిందో, లేదా రామచంద్రమూర్తి ఇచ్చాడో, మీకు కూడా ఆ నామస్మరణ మాత్రమే చెప్పమని ఎవరన్నా అన్నారనుకోండి, ఏమో మీరు రంగనబాబు గారిలో ఆకర్షితులో ఉన్నారేమో, నేను చూశానా. కానీ సాధన మొదలుపెట్టినవాడు నామస్మరణ చేస్తే బండి ఎక్కేస్తాడు, జరగదు అలా. దాన్ని జనరలైజ్ చేసేయకండి, సూత్రీకరణ చేసేయకండి. అయ్యింది జనాభాకి రంగనబాబుకి బ్రహ్మాండం. మీకు కూడా అవుతుందా? అవ్వచ్చు, దానికే అవ్వచ్చు. మీకు అంతకుముందు అనేక 5-6 జన్మలు, ఈ జన్మ అయిపోతుందేమో, ఈ జన్మ అయిపోతుందేమో, ఈ జన్మ అయిపోతుందేమో అనేటువంటి సాధన అయిపోయేటువంటి స్థితిలో 5-6 జన్మలు జరిగిపోయాయి అనుకోండి. నామపారాయణ ఎందుకు? రోజు ఆ గుడి మంచి వెళ్ళి ఊరికే చెప్పులు వదిలిపెట్టి ఊరికే దండం పెట్టుకుంటే అయిపోతుంది మీకు సాధన. కాబట్టి ఇంక సాధన ఏం అక్కర్లేదు. ఊరికే గుడి ముందు వెళ్ళేటప్పటికి చెప్పులు వదిలిపెట్టి ఒక దండం పెట్టి వెళ్ళిపోయాడు అంతే మహానుభావుడు. చివరిలో ఆయన ఆత్మజ్యోతి అందరూ చూస్తూ ఉండగా శరీరం నుంచి వినిర్గతమై కృష్ణ విగ్రహంలో కలిసిపోయింది. మల్ల సినిమాలో వాణిశ్రీకి ఎలా అవుతుంది. ఆ పాట పాడుతుంటే ఆవిడలోంచి ఒక జ్యోతి వెళ్ళి రామచంద్రమూర్తితో కలిసిపోతుంది. పాండరంగ భక్తులు ఎన్టీ రామారావుకి అలాగే అవుతుంది. ఆయనలోంచి ఒక ఆయన వేస్తాడు, కృష్ణుడిలో కలిసిపోతాడు. అవునా? కలిసినప్పుడు అలాగే కలుస్తుందమ్మా. ఈ లోపల అందువల్ల నామస్మరణ మాత్రం చేత ముక్తి రాదు అని నేను అనడం లేదు. మిగతా సాధన ఏదీ అక్కర్లేదు, కేవలం నామస్మరణ చేయండి ముక్తి వస్తుంది అని ఎవరన్నా అంటే నేను విభేదిస్తున్నాను. మిగతా అంత సాధన అయిపోయిన తర్వాత చివరిలో పరమేశ్వరుడు తలుచుకుని ఆయనకి నామస్మరణ ఒకటే చీరపండు నేను చూస్తాలే అందేమో, అయిపోయిందేమో. కాబట్టి సాధనని సీరియస్గా గంభీరంగా తీసుకుని దాని చావో రేవో చూసుకోవాలి మనం ఏదదలుచుకున్న వాళ్ళు అన్ని రకాల అవాంతరాలకి, అభ్యంతరాలకి, అవరోధాలకి సిద్ధపడి సాధనా మార్గంలోకి రండి. సాధన సుకరంగా, సుగమంగా, సౌఖ్యంగా, సంతోషకరంగా పిక్నిక్లా అయిపోతుంది ఎవరన్నా చెప్తే అస్సలు నమ్మకండి. ఎవరికి అవ్వలేదు, మీకు అవ్వదు. ఏమండి? ఒక కేర్తో దిగారు అనుకోండి బస్సులోంచి, ఎలా ఉంది ప్రయాణం, సూపర్రా అని దిగుతారు ప్రయాణంలోంచి. వాళ్ళకి దారిలో బ్రేక్ డౌన్ అయ్యి 4 గంటలు యాక్సిల్ విరిగిపోయి అది పక్క ఊరికి వెళ్ళి ఆ యాక్సిల్ దొరక్క ఇంకెక్కడికో వెళ్ళి ఆ బస్సుకి వచ్చి దాన్ని ఎక్స్పర్ట్ అవ్వడం ఉండి మెకానిక్ దాన్ని పట్టుకొచ్చి యాక్సిల్ 6 గంటలు బస్సు బ్రేక్ డౌన్ అయ్యిందనుకోండి. తెలియదు. ఆ 6 గంటలు అయిపోయిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోతారు. ఒక్కసారి యాక్సిల్ బాగానే ఫిట్ అయిపోయింది, బస్సులో కూర్చుంటే ఇంకొక 2 గంటల మనం ఊరు వెళ్ళిపోతామంటే మర్చిపోతాం. మనం ఆ కష్టాన్ని మనం మర్చిపోతాం. అమ్మయ్య ఇంక పర్వాలేదు వచ్చేస్తుంది, ఇంకా మన బస్సు ఆపేదేం లేదు, వెళ్ళిపోతాం మన గమ్యం. అప్పుడు బస్సు దిగే వాళ్ళ మొహంలో మీకు కనిపించేది ఆ రిలీఫ్, ఆ స్వాంతన. ఇంతకుముందు 6 గంటలు పడిన కష్టం ఏదైతే ఉందో అది అమ్మయ్య ఇంక లేదు, ఇంకొచ్చేసాం అనేటువంటి ఏదైతే ఒక రిలాక్సేషన్ ఉంటుందిగా, అది చూసి మీరు ప్రయాణం బ్రహ్మాండంగా సాగింది అనుకోకండి. వాడిని ఇంట్లో తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి స్నానం చేస్తూ మళ్ళీ లుంగి కట్టుకొచ్చి కూర్చున్నాక అప్పుడు అడగండి, ఎరా మాయ ప్రయాణం ఎలా జరిగిందని. అమ్మ దీనమ్మ ఒరే దారిలో బ్రేక్ డౌన్ అయిందిరే అని కథ చెప్తుంటే అప్పుడు మనకి సరదా తీరిపోతుంది. కాబట్టి అడగండి, రంగన్న బాబు గారి జీవుణ్ణో జనాభా జీవుణ్ణో తల్లి, అయ్యా మీ చివరి 5-6 జన్మలు ఇంకా బస్సు ఎక్కేస్తాం అనుకున్నప్పుడు మీరు ఎన్నిసార్లు మీరు బస్సు మిస్ అయ్యారు అడగండి. నిరాశపడకండి. ఇది నిరాశపడడానికి లేదు,
సహజమైన మార్గం. ఇలా కాకుండా ఇంకొకలా ఉండదు. ఇలా కాకుండా ఇంకొకలాగా ఎవరికీ లేదు, మీకు ఉండదు. దానికి సిద్ధపడండి. ఈ లోపల ఎవరో చెప్తే సూపర్గా ఉంటుంది, దారిలో ప్రతి చోట బ్రెడ్ అది ఇస్తాడు, బస్ స్టాండ్లో వచ్చి మీకు వెన్న రాసి కిటీలో ఇచ్చేస్తూ ఉంటాడు, అవి చెప్తే నవ్వుకొని టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా ఇంగ్లీష్ వాళ్ళు. నమ్మపడానికి ఏం లేదు, కానీ అదే పట్టు కూర్చోకండి. ఎవరన్నా ఇంటి ఆవిడ, బాబు ప్రయాణం ఎలా ఉంటుందో, అన్ని గంటల ప్రయాణం కాస్త క్యారేజ్ పెట్టుకెళ్ళండి, అబ్బబ్బే చెప్పారే బాబు భలేవాడు, ప్రతి ప్లాట్ఫామ్ మీద వాళ్ళు బ్రెడ్ విత్ ఏమిటది అని వెన్న రాసిస్తారట. మనం చూస్తా అడుగుతా, వెన్న రాసిస్తారని చెప్పారు కదండి, అనుకున్నామండి. ఆ బ్రెడ్ పట్టుకొచ్చినట్టు వ్యాన్కి ఏదో బ్రేక్ డౌన్ వచ్చింది, ఈ వేళకి మీరు జామకాయ మొక్కలు తిని ఊరుకోండి అని చెప్తారు. ఇవ్వలేడు క్యాటర్ చేసేవాడు. ఇవ్వాలి, షెడ్యూల్ ప్రకారం బ్రెడ్ ఇవ్వాలి మీకు వెన్నతో. ఇస్తా అన్నాడు కూడా, అవ్వదు. అనిశ్చితి, అన్సర్టనిటీ. సిద్ధపడండి అనిశ్చితికి, దైవం యందు విశ్వాసం ఉంచండి. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ వద్దు, ఈ సంసారంలోకి వద్దు అనేటువంటి భావాన్ని స్థిరం చేసుకోండి హృదయంలో. అది ఒక్కటే మీకు మార్గాన్ని సుగమం చేయగలదు తప్ప మిగతా ఏ ప్రవచనాలు, ఏ ఎష్యూరెన్సులు ఇవి ఎందుకు పనికిరావు. మీకు మీరు, నేను మళ్ళీ ఈ సంసారంలోకి రాను, నా వల్ల కాదు, ఇది బాగోలేదు ఈ సంసారం, నాకు అందమైన భార్య వచ్చినా, అద్భుతమైన డబ్బులు వచ్చినా, ప్రేమించే తల్లిదండ్రులున్నా, పక్కన గొడవ పెట్టిన పొరుగువాడున్నా, ట్యాక్సులు వేయని ప్రభుత్వం ఉన్నా, గౌరవించే కొడుకు కోళ్ళు ఉన్నా, ఎన్ని ఉన్నా సరే ఇది వట్టిది. ఏమో వచ్చే జన్మ ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల నాకు వద్దు బాబు ఈ సంసారం, ఈ జన్మ ఉంటే బాగుంటే బాగుందిలే, అయినా సరే ఈ జన్మ బాగున్నా సరే నాకు వద్దు, నేను వెళ్ళి రాను అనుకుని మొదలెట్టండి. ఎన్ని ప్రలోభాలు సంసారం పెట్టినా మీ యొక్క లక్ష్యం యందు శుద్ధి కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎలా చేరాలో అలా మీ ప్రణాళిక రచించబడుతుంది. కాబట్టి నమ్మండి, మా ఆత్మలు ఎవరన్నా చెప్తే నమ్మండి, కానీ అది అల్టిమేట్ ట్రూత్ అనేటువంటి ధారణలో ఉండకండి. అదొక్కటే నేను చెప్పేది, ఎవరన్నా సాధన సులువుగా అయిపోతుంది, అలా చిటికేస్తే చేరిపోతారు. 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీకు విష్ణుమూర్తి పట్టు పీతాంబరాలతో వచ్చి మీ కరావలంబన చేసి గౌరవంతుడు కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతాడు అంటే కాబోస్ అనుకోకండి. అంతకుముందు ఎన్ని చచ్చి చెడి సాయంకాలం పాలు చేసుకుంటే ఆ స్థితికి వచ్చాడో, ఒట్టి దీపాలు మాత్రం పెడితే విష్ణుమూర్తి వచ్చి తీసుకెళ్ళిపోయేటువంటి స్థితి ఎలా తెచ్చుకున్నాడో ఆ సాధకుడి జీవ ప్రయాణం చూడగలిగితే, ఎస్, నాట్ అదర్వైజ్. నమ్మి ఉండండి, మార్గంలో నమ్మి ఉండండి. పరమేశ్వరుని విశ్వాసాన్ని కలిగి ఉండి తీసుకెళ్తారు. కాకపోతే మన సాధన, ఒక్కసారి బాటంలో ఏం చెప్తాను, మన సాధన చిత్తశుద్ధి కోసమే. అది మోక్షాన్ని ఇవ్వదు. మోక్షాన్ని ఇచ్చేది పరమాత్మ యొక్క అనుగ్రహం మాత్రమే, ఇంకేది కాదు. ఆ అనుగ్రహానికి మనం పాత్రలవడానికి ఏవే ప్రయత్నాలు చేయాలో ప్రయత్నాలు చెయ్యాలి మన వైపు నుంచి. అంతే. మీ అందరికీ అటువంటి దృఢమైనటువంటి లక్ష్యశుద్ధి, విశ్వాసం, ప్రయత్నం చేసేటువంటి సమర్థత, ఆ దైవం యందు ప్రేమ ఉండాలని అమ్మను కోరుతాను. సరేనా? మళ్ళీ కలుద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.